హలో అండి. సో, లెట్స్ సీ అబౌట్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ థెరపీస్ అవైలబుల్. ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది బిహేవియర్ థెరపీ గురించి. సో, చాలామంది పేరెంట్స్ పిల్లలకి ఉన్న బిహేవియర్స్‌తో చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అండ్ వాళ్ళు బిహేవియర్ థెరపీలో జాయిన్ చేసాము, ఇప్పిస్తున్నాము అంటూ ఉంటారు. సో, యాక్చువల్‌గా అసలు ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసా? డూ యూ నో వాట్ యూ హావ్ టు ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ అ బిహేవియర్ థెరపిస్ట్? ఓకే. సో, లెట్స్ స్టార్ట్ విత్ దేర్ క్వాలిఫికేషన్స్ అండి. సో, బిహేవియర్ థెరపీలో 2 రకాలుంటాయి. So one person is called as an ABA therapist. Another person is called as a behavioral therapist. ABA therapist అని ఎవరిని అంటామంటే వాళ్ళు BCBA గాని, BCABA గాని చేసిన పర్సన్స్‌ని మనం ఏబిఏ థెరపిస్ట్ అంటాం. ఇప్పుడు ఈ BCBA, BCABA అనేవి ఏంటంటే 2 సర్టిఫికేషన్స్ అనమాట. ఆల్‌రైట్. సో, ఈ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ ఏంటంటే దే ఆర్ వెరీ కాస్ట్‌లీ. కొంచెం లాక్స్‌లో అవుతుంది. ఓకే. అండ్ ఇట్ ఈస్ అ వెరీ టఫ్ ఎగ్జామ్. సో, ఒక పర్సన్ ఇఫ్ దట్ పర్సన్ క్లెయిమ్స్ టు బీ అన్ ఏబిఏ థెరపిస్ట్, ఇట్ మీన్స్ దట్ హీ హాస్ డన్ హిస్ BCBA certification or BCABA certification. Okay. So, suppose if somebody is a BCBA certified ABA therapist, that person can open their own center. వాళ్ళు డైరెక్ట్‌గా వన్ కిడ్స్‌తో వర్క్ చేయరండి. సో, లెట్స్ కాల్ దెమ్ ఏబిఏ థెరపిస్ట్స్ ఓన్లీ. కన్‌ఫ్యూజన్ రిమూవ్ చేయడం కోసం. సో, ఏబిఏ థెరపిస్ట్ ఏంటంటే డైరెక్ట్‌గా వాళ్ళ సెంటర్ ఓన్‌గా పెట్టుకుంటారు. పెట్టుకుని బ్రాంచెస్ కొన్నాళ్ళయ్యాక చాలామంది బ్రాంచెస్ ఓపెన్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు హైదరాబాద్‌లో చాలామందే ఉన్నారు. ఓకే. సో, వీళ్ళేంటంటే డైరెక్ట్‌గా పిల్లలతో వర్క్ చేయరు. వీళ్ళు సెంటర్ ఓపెన్ చేసుకుని వాళ్ళ కిందన హైర్ చేసుకుంటారు. అంటే వేరే గ్రాడ్యుయేట్స్‌ని హైర్ చేసుకొని వాళ్ళని ట్రైన్ చేస్తారు పిల్లలతో ఎలా వర్క్ చేయాలి అని. కొన్ని సెంటర్స్‌లో అయితే 12థ్ పాస్ వాళ్ళని కూడా హైర్ చేసేసుకొని వాళ్ళకే పిల్లలతో ఎలా వర్క్ చేయాలో చెప్పేస్తూ ఉంటారు. సో, దిస్ ఈజ్ వన్ వే అండి. బట్ ఒక ఏబిఏ థెరపిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్‌గా దే కెన్ ఓపెన్ దేర్ ఓన్ సెంటర్. దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్. సో, జనరల్‌గా ఏమవుతుందంటే ఒక BCBA సర్టిఫైడ్ థెరపిస్ట్ కిందనే BCABA పర్సన్ ఉంటాడు. వాళ్ళ కిందన RBT చేసిన పర్సన్ ఉంటాడనమాట. RBT అంటే రిజిస్టర్డ్ బిహేవియరల్ టెక్నీషియన్. RBTస్ పిల్లలతో డైరెక్ట్‌గా వర్క్ చేస్తారండి. సో, ఏబిఏ సెంటర్ ఒక పర్సన్ ఏబిఏ సెంటర్ నడుపుతున్నాడు అంటే ఏబిఏ థెరపిస్ట్ థెరపీ ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు రన్ చేస్తున్నారంటే ఈ ఈ ము ఈ ముగ్గురు పర్సన్స్ ఉండాలి. అంటే రన్ చేస్తున్న పర్సన్ BCBA అవ్వాలి. ఓవర్‌సీ చేయడానికి ఉండే పర్సన్ BCABA అవ్వాలి. డైరెక్ట్‌గా 1-to-1 పిల్లలతో వర్క్ చేయడానికి RBTస్ ఉండాలి. సో, ఈ RBTస్ డైరెక్ట్‌గా కాకుండా ఇప్పుడేంటంటే మా ఆర్డినరీ గ్రాడ్యుయేట్స్‌ని, లేకపోతే స్పెషల్ ఎడ్యుకేటర్స్‌ని, లేకపోతే ఇంకా కొంతమంది ఏంటంటే 12థ్ పాస్ వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళని ట్రైన్ చేసి రన్ చేస్తున్నారు. ఓకే. సో, దిస్ ఈస్ ఎసెన్షియల్ దట్ యూ నో ఎవరు మీ చైల్డ్‌తో వర్క్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడం పేరెంట్స్‌కి చాలా అవసరం. ఆల్‌రైట్. నెక్స్ట్ కామన్‌గా చూసేదేంటంటే బిహేవియర్ థెరపిస్ట్. చాలామంది నేను బిహేవియర్ థెరపిస్ట్ అని చెప్పేసుకుంటూ ఉంటారు. అసలు వీళ్ళు నిజంగా ఏం చదివారు వీళ్ళు? ఏం చదవాలి? ఒక బిహేవియర్ థెరపిస్ట్ అని అనిపించుకోవడానికి ఏం చదవాలి? సో, బేసికలీ రీహాబ్ సైకాలజీ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ సైకాలజీ విచ్ ఇంక్లూడ్స్ BA, MA, MSc లేకపోతే ఎంఫిల్ కూడాను. ఓకే. సో, ఈ డిగ్రీస్ ఏమైనా ఉండి ప్లస్ వాళ్ళకి బీఎడ్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటే ఇట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఓకే. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఒక బిహేవియర్ థెరపీ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మనం వాళ్ళకి అకాడమిక్స్ కూడా నేర్పించగలిగి ఉండాలి పిల్లలకి. లైఫ్ స్కిల్స్, ADLs అవి ఒకటే కాకుండా, ప్లే ఒకటే కాకుండా అకాడమిక్స్ కూడా నేర్పించడం అవసరం కాబట్టి ఈ మాస్టర్స్, బ్యాచిలర్స్, ఎంఫిల్ ఇన్ సైకాలజీ ఉండేవాళ్ళు బీఎడ్ అండ్ స్పెషల్ ఎడ్ చదివితే కూడా ఇట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ బీఎడ్ ఇవేమీ కాదు, సైకాలజీ చదవలేదు, ఓన్లీ బీఎడ్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి కూడా సైకాలజీ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇన్ దర్ సెమిస్టర్స్. అంటే ఐ థింక్ 1 or 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. బట్ ఉంటుంది. సో, డెడికేటెడ్‌గా ఉండే స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఆల్సో కెన్ బికమ్ గుడ్ బిహేవియరల్ థెరపిస్ట్స్. వాట్ విల్ నాట్ వర్క్, ఎవరిని మనం బిహేవియర్ థెరపిస్ట్ కింద యాక్సెప్ట్ చెయ్యకూడదు
అంటే డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని మనం బిహేవియర్ థెరపిస్ట్ కింద యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ కోర్స్ చాలా తక్కువ, వాళ్ళకి ఉండే సిలబస్ తక్కువ, వాళ్ళకి ఆటిజం అవేర్నెస్ తక్కువ. ఆల్రైట్. సో స్పెషల్ ఎడ్యుకేషన్ అనగానే ఇట్స్ వెరీ బ్రాడ్ సబ్జెక్ట్. ఓకే. సో డెఫినెట్గా ఈ ఓన్లీ డిప్లొమా ఉంది, నేను బిహేవియర్ థెరపిస్ట్ అంటే యూ షుడ్ నాట్ వర్క్ విత్ సచ్ అ పర్సన్. ఆల్రైట్. నెక్స్ట్ ఇవన్నీ కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ అదర్ సర్టిఫికేట్ కోర్సెస్, జస్ట్ లైక్ ఇప్పుడు మన రెగ్యులర్ జాబ్స్లో ఎలాగైతే అప్డేట్ అవుతూ ఉంటామో అలాగే బిహేవియర్ థెరపీ దాంట్లో కూడా ఎనీ కైండ్ ఆఫ్ అదర్ సర్టిఫికేట్ కోర్సెస్ ఇఫ్ దే డూ ఆన్ ఆటిజం ఆర్ బిహేవియర్ మేనేజ్మెంట్ ఆర్ ఎనీథింగ్, దట్ ఈస్ ఆల్సో వెరీ అడ్వాంటేజెస్. సో ఈ ఫాలోయింగ్ స్కిల్స్ మీద బిహేవియర్ థెరపిస్ట్ హ్యావ్ టు వర్క్. మీరు పంపిస్తున్నారు అంటే వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు, వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్టేషన్ మీరు పెట్టుకోవాలనేది మీకు కూడా తెలియాలి. కాబట్టి ఐఎమ్ షోయింగ్ యూ ఆల్ ఆఫ్ దిస్. దీస్ ఆర్ ద థింగ్స్, లైఫ్ స్కిల్స్, సోషల్ స్కిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. దిస్ ఇస్ వాట్ దే ఆర్ సపోజ్ టు వర్క్ అపాన్. ఓకే, నౌ లెట్స్ గో టు ఆక్యుపేషనల్ థెరపీ. ఓకే, సో ఆక్యుపేషనల్ థెరపీ అంటే దే ఈదర్ హ్యావ్ టు బీ బ్యాచిలర్స్ ఇన్ ఆక్యుపేషనల్ థెరపీ అని డిగ్రీ ఉండాలి, మాస్టర్స్ ఇన్ ఆక్యుపేషనల్ థెరపీ డిగ్రీ ఉండాలి, లేకపోతే ఈవెన్ ఫిజియోథెరపిస్ట్స్ కెన్ వర్క్ విత్ అవర్ చిల్డ్రన్. కాకపోతే one thing is which is common for all these three therapists is that they need to understand what is autism. ఎందుకంటే basically if you study bachelor of occupational therapy, you can work in hospitals, you can work in clinics. సేమ్ BOT కానీ MOT కానీ చదివిన వాళ్ళు ఎవరైనా కూడా యు ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ ఇన్ హాస్పిటల్స్ యాజ్ వాట్. ఇప్పుడు మీరు మన పిల్లలకి ఎలా అయితే ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారో అలాగే స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి, పారాలిసిస్ వచ్చిన పేషెంట్స్కి వాళ్ళకు కూడా ఇలాంటి ఎక్సర్సైజెస్ అవసరం. ఓకే, సో BOT MOT చదివిన వాళ్ళు హాస్పిటల్స్లో వర్క్ చేయగలరు, బట్ దే మైట్ నాట్ నో వాట్ ఈజ్ ఆటిజం. సో ఆటిజం అవేర్నెస్ ఉండాలి ఆ పర్సన్కి. చాలా చోట్ల ఏం చేస్తారంటే థెరపీ సెంటర్సే వీళ్ళకి ఆటిజం మీద ఒక సర్టిఫికేట్ కోర్స్ చేయించి దే విల్ మేక్ దెమ్ సెన్సిటివ్ టు అవర్ కిడ్స్. ఆల్ రైట్. సో దిస్ ఇస్ అబౌట్ ఆక్యుపేషనల్ థెరపీ. నెక్స్ట్ స్పీచ్ థెరపీ. ఇది చాలామంది పేరెంట్స్ చాలా రకాలుగా ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటారండి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో స్పీచ్ థెరపీ వీళ్ళకి బ్యాచిలర్స్ BA ఇన్ SLP అంటే స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీలో ఉండాలి, MA ఇన్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ ఉండాలి. ప్లీజ్ రిమెంబర్ దట్ బ్యాచిలర్స్ ఉంటే కూడా చాలామంది వర్క్ చేస్తారు, మాస్టర్స్ చేయాలని రూల్ లేదు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ప్లస్ వీళ్ళకి కూడా ఆటిజం అవేర్నెస్ ఉండాలి. ఎందుకంటే స్పీచ్ థెరపీ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ కిడ్స్ విత్ స్పెషల్ నీడ్స్. ఆటిజం, ADHD, డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకే కాదు స్పీచ్ థెరపీ అనేది. జనరల్ పబ్లిక్లో కూడా, నార్మల్ కిడ్స్లో అంటే న్యూరోటిపికల్ కిడ్స్లో కూడా స్టామరింగ్ ఇష్యూస్, స్పీచ్ ప్రొడక్షను, ఎఫేసియా, అప్రాక్సియా ఇలాంటివి చాలా డిసార్డర్స్ ఉంటాయండి. అడల్ట్స్లో కూడా స్టామరింగ్ ఇష్యూ అవన్నీ ఉంటాయి. ఓకే, సో స్పీచ్ థెరపిస్ట్ అనేవాడు ఓన్లీ ఆటిజం ఎఫెక్టెడ్ పిల్లలతోనే కాదు, ఎవరితో అయినా వర్క్ చేయొచ్చు. సో నార్మల్ పీపుల్, నార్మల్ కిడ్స్తో వాళ్ళకి అర్థమవుతుంది. కాకపోతే దే నీడ్ టు అండర్స్టాండ్ అవర్ చిల్డ్రన్, దే నీడ్ టు అండర్స్టాండ్ ఆటిజం. అందుకే మీకు అప్పుడప్పుడు కొన్ని సెంటర్స్లో వాళ్ళు పిల్లల్ని కొట్టారు, రక్కారు థెరపిస్ట్ అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే దే డు నాట్ హ్యావ్ ద పేషెన్స్ టు వర్క్ విత్ అవర్ కిడ్స్. వాళ్ళకి పెద్దవాళ్ళతో వాళ్ళ స్టామరింగ్, స్టట్టరింగ్ ఇష్యూస్తో వర్క్ చేయడం ట్రై చేస్తారు, కానీ పిల్లలతో, ఎస్పెషలీ స్పెక్ట్రమ్లో ఉన్న పిల్లలతో వర్క్ చేయడానికి వాళ్ళకంత పేషెన్స్ ఉండదు. సో ఇఫ్ సంబడీ ఈజ్ BA SLP ఆర్ MA SLP, దే ఆల్సో నీడ్ టు బీ అవేర్ ఆఫ్ వాట్ ఆటిజం ఇస్. ఓకే, నెక్స్ట్ అప్రాక్సియా అవేర్నెస్. ఇది ఆల్రెడీ బ్యాచిలర్స్, మాస్టర్స్ చదివిన వాళ్ళకు ఉంటుందండి. కాకపోతే అప్రాక్సియా అవేర్నెస్ ఉన్న థెరపిస్ట్కి AAC గురించి కూడా తెలియాలి. AAC అంటే ఆల్టర్నేటివ్ అండ్ ఆగ్యుమెంటివ్ కమ్యూనికేషన్ అండి. అంటే ఫర్ కిడ్స్ హూ ఆర్ నాన్ వెర్బల్, దే షుడ్ బీ ఏబుల్ టు టీచ్ దెమ్ ఆవాజ్ ఆర్ పెక్స్ ఆర్ సంథింగ్. ఓకే, సో దీని గురించి వేరేగా డీటెయిల్ వీడియో చేసుకుందాం. నెక్స్ట్ ప్రాంప్ట్ అంటారండి. ప్రాంప్ట్ అనేది ఒక సర్టిఫికేషను, అలాగే OPT అనేది ఒక సర్టిఫికేషను. సో ప్రాంప్ట్, OTP
ఎవరి కోసం అంటే పిల్లలు సౌండ్స్ చేస్తారు. కాకపోతే మౌత్‌ని ఎలాగా స్ట్రక్చర్ చేసి ఒక వర్డ్ ఫార్మ్ చేయాలో వాళ్ళకి తెలీదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైల్డ్ విల్ సే ఆ అంటాడు, ఈ అంటాడు, ఊ అంటాడు, ఏదో ఆడుకుంటున్నప్పుడు ఏమైనా అంటాడు. కాకపోతే అమ్మ అను, నాన్న అను, కవ్వు అను, క్యాట్ అను అని మనకి స్పీచ్ థెరపిస్ట్‌లో వాళ్ళు వర్డ్స్ ఎప్పుడైతే చెప్పించడానికి ట్రై చేస్తారో అప్పుడు ఏమీ చేయరు పిల్లలు. ఎందుకు చేయలేరంటే వాళ్ళు ఇండివిజువల్‌గా సౌండ్స్ పలికేయగలరు. కాకపోతే ఒక వర్డ్ చెప్పాలి అంటే ఆ ప్లానింగ్, ఆ మోటార్ ప్లానింగ్ అనేది ఉంటుంది చూసారా? అంటే నేను క్యాట్ అనాలంటే నా మౌత్‌ని ఎలా నేను మ్యానిపులేట్ చేయాలి? కా అనాలి, ఆ అనాలి, టా అనాలి. టంగ్ మూవ్‌మెంట్, మౌత్ మూవ్‌మెంట్స్ ఇవన్నీ దీనన్నిటిని కలిపి మోటార్ ప్లానింగ్ అంటారు. ఆ మోటార్ ప్లానింగ్ తెలియక, ఎలా చేయాలో తెలియక చైల్డ్ ఒక వర్డ్ బయటకి చెప్పలేడనమాట. దాన్ని మనం నాన్ వెర్బల్ అనేస్తాం. ఓకే. సో ప్రాంప్ట్ అనేది ఒక సర్టిఫికేషన్ అండి. అది యాక్చువల్‌గా ప్రాంప్ట్ అనే సింగిల్ వర్డ్ కాదు. ఇట్ ఈస్ సపోజ్ టు బి P.R.O.M. ఇదండి. దీనికి ఒక ఫుల్ ఫామ్ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ సర్టిఫికేషన్. నెక్స్ట్ ఇస్ ఓపీటీ. ఓపీటీ అంటే ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ. ఇది కూడా ఏంటంటే కొన్ని టూల్స్ ఉంటాయి మౌత్లో పెట్టి చైల్డ్కి టీ ట్యూబ్ అని, టంగ్తో ఎక్సర్సైజెస్, టంగ్ని మ్యానిపులేట్ చేయడానికి అలాంటివి కొన్ని టూల్స్ ఉంటాయి. టాక్ టూల్స్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో అందులోకి వెళ్ళి కొనుక్కోవాలి. దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ ఎక్స్పెన్సివ్ టూల్స్ అండి. సో అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ రియలీ వర్కింగ్ ఫర్ యువర్ కిడ్ and unless and until your therapist really recommends it, you cannot buy all this stuff. Okay, so this is what is expected from a speech therapist. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నది ఏంటంటే జిఎల్పి, అంటే జెస్టాల్ట్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో జిఎల్పి గురించి మనం ఇంకొక రోజు చెప్పుకోవాలండి. ఇట్ ఈస్ అ బిగ్ టాపిక్ అండ్ దెర్ ఇస్ నాట్ ఎనఫ్ టైమ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే దీని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. సో వీ డు నాట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ ఆర్ హౌ టు వర్క్ విత్ ద చిల్డ్రన్. ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. సో జిఎల్పి గురించి వీ విల్ డిస్కస్ లేటర్. సో స్పీచ్ థెరపిస్ట్కి యాడ్ ఆన్ సర్టిఫికేషన్స్ ఏమవుతాయంటే హ్యానన్ సర్టిఫికేషన్, సైన్ లాంగ్వేజ్ సర్టిఫికేషన్ అండ్ ఏఎస్సి ఈజ్ ఆల్సో అండ్ యాడెడ్ సర్టిఫికేషన్. ఇండియాలో ఎక్కువ మంది వాడే ఏఎస్సి ఏంటంటే ఆవాజ్, AVAZ, ఆవాజ్. ఆల్ రైట్. సో ఐ హోప్ I was able to bring some awareness regarding therapies. దీనికి part 2 కూడా ఉందండి, which I will upload later. Thank you so much.